బాయ్ రా ఉత్తేజు, బాయ్. ఈ బ్రో నాకు బుద్ధ స్తూప దగ్గర కనిపించాడు. హైవే వరకు దింపేస్తారా అని ఎక్కించుకున్నాడు అనమాట. స్ట్రేంజర్స్కి లిఫ్ట్ అడుగుతున్నా నేను వాళ్ళ మనసులో ఉన్న మంచితనాన్ని చూసి. రోజు ముగిసేసరికి స్ట్రేంజర్స్ మీద కొంచెం కొంచెం నమ్మకం పెరిగిన వ్యక్తిగా మారుతున్నాను. బ్రో నాకు ఇక్కడ హైవేలో దింపడానికి వచ్చాడు అనమాట. ఇప్పుడు మా బ్రో కూడా హిచ్ హైక్ చేయడం నేర్చుకుంటాడు. రోడ్డు మధ్య వరకు వెళ్ళిపోకు, పక్క నుంచి అల్లా సరదాగా. కానీ ఆ రోజు ఈవినింగ్ నాకు దొరికిన నెక్స్ట్ లిఫ్ట్తో నా ఈ నమ్మకం మళ్ళీ ఒక టెస్ట్కి వచ్చింది. ఫస్ట్ లిఫ్ట్ ఇది బాగానే ఆపేసాడు. ఎందుకంటే ఆ ట్రక్ ఎక్కిన తర్వాత నాకు నిజంగా చాలా భయం వేసింది. లారీ రా బాబు ఇది. జస్ట్ హ్యాష్ థింగ్స్ అని ఉంటది. నీకు ఓకే 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 బ్రో, బాయ్, థ్యాంక్ యూ. తమిళనాడు లారీ అనమాట, బాపట్ల వరకు దింపేస్తారు నన్ను. స్టార్ట్ చేద్దామా? స్టార్టింగ్ లో ఈ ట్రక్ ఎక్కడం అయితే బాగానే ఎక్కేసాను. వీళ్ళు తిరుపతి వరకు వెళ్తారంట, కానీ నా నెక్స్ట్ డెస్టినేషన్ బాపట్ల అని అనుకున్నాను. అక్కడ వరకు రీచ్ అయితే చాలు, అక్కడ నుంచి నేను ఏదైనా టెంపుల్ ఏదైనా చూసి, లేదంటే ఏదైనా పెట్రోల్ బంక్ లో క్యాంపింగ్ టెంట్ వేసి ఇంకా పర్మిషన్ అడిగి మళ్ళీ ఫస్ట్ రోజు ఏదైతే చేశానో ఈ టైం అలాగే టెంట్ వేసి పడుకుంటాను అనమాట. కానీ ఎక్కేసిన కొన్ని నిమిషాల తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ ట్రక్ ఎక్కడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే పక్కన నాతో ఉన్న స్ట్రేంజర్స్ మొత్తం డీప్ సైలెన్స్ అనమాట, అసలు ఏం మాట్లాడతలేదు. దాపు ఒక గంట వరకు వాళ్ళిద్దరు నాతో ఏం మాట్లాడలేదు. ఫోన్ లాంగ్వేజ్ ప్రాబ్లం అని అనుకుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా కాదు, నాకు తమిళ వచ్చు. సో నేను వాళ్ళతో మాట్లాడడానికి కూడా ట్రై చేశాను అనమాట. వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అన్నా ఉంగల్ పేరు ప్రదీప్ అన్నా, ఉంగల్ది కుమారా? యాక్చువల్గా నాకు రకరకాలుగా ఉందన్నమాట. ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను, వీళ్ళ ముందు చెప్తే బాగోదు కాబట్టి. ఎందుకో ఆ టైంలో మొత్తం ఆ సిచ్యువేషన్ అంతా నాకు చాలా నెగిటివ్గా అనిపించింది అనమాట. సేపు అయ్యాక ఈ ప్రదీప్ బ్రో ఏం చేస్తాడంటే మధ్యలో కూర్చోబెట్టేస్తాడు నన్ను. అంటే ఇప్పుడు నో వే టు ఎస్కేప్ అనమాట. ఇటుపక్కేమో ప్రదీప్ బ్రో ఉన్నాడు, ఇటుపక్కేమో డ్రైవర్ ఉన్నాడు. సో ఇప్పుడు నేను ఒకవేళ తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేను, పారిపోవాలనుకున్నా పారిపోలేను. సో అప్పుడు నాకు భయం మొదలైంది. I'm scared of the day. I'm scared of my shadow. Get it out of my way. I'm scared of my past. I'm scared of my future. I'm scared of the present. Can't take this torture. భయం మొదలయ్యి ఇంకా నేను వాళ్ళని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాను. అక్కడ ఉన్న కొన్ని థింగ్స్ నన్ను ఇంకా భయపెట్టేసినాయి అనమాట. అక్కడ ఏమున్నాయంటే 2 నైఫ్, హుక్స్, టార్చర్ పెట్టడానికి యూజ్ చేస్తారు చూడండి, అలాంటి హుక్స్ అనమాట. మళ్ళీనేమో స్క్రూ డ్రైవరు, పాన్ పరక్, మందు బాటిల్, సిగరెట్, ఇంకా అలాంటివి ఏవో ఉన్నాయన్నమాట. అవన్నీ చూసినప్పటికి నా మైండ్ ఆల్రెడీ ఒక స్టోరీ రాసేసుకుంది. నేను ఎలా అబ్జర్వ్ చేయడం అవన్నీ డ్రైవర్కి అర్థమైపోయిందో తెలిసిపోయిందో ఏంటో నాకు తెలియదు, కానీ అతను ఏం చేశాడంటే అక్కడ ఒక ఎల్లో క్లాత్ ఉంటే అది ఆ హుక్స్ అవి ఉన్నాయి అన్నాను కదా, వాటి మీద వేసి, అదే ఆ క్లాత్ దాని మీద వేసి కవర్ చేస్తాడు అనమాట. దెబ్బకి నా హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఇంకా పెద్ద ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నేను సేఫ్గా రీచ్ అవుతానా, లేదంటే వాళ్ళు ఏదైనా నన్ను చేసేస్తారా, ఇంకా అలాంటి ఆలోచనలు ఎక్కువైపోయింది. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అసలు బ్యాడ్ పీపుల్ కాదు, నేను వాళ్ళని అలా ఊహించేసుకున్నాను అనమాట. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో అలా ఉంది. మరి నేనేం చేయను, నాకైతే మొత్తం ప్యాక్ అయిపోయినాయి బాబాయ్. అదే అంటారు కదా, మనం చూసే కళ్ళ బట్టే మనకి ప్రపంచం కనిపిస్తుంది అనేసి, దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. పాపం వాళ్ళు రోజంతా ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ నేచర్ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు. ఈ డ్రైవర్ అన్న స్టార్టింగ్ నుంచి మొత్తం చాలా సీరియస్గా ఉన్నాడు అనమాట. ఆ అన్నయ్య వల్లే నాకు పక్కన భయం వేస్తుంది. ఇంతకీ ఆ అన్నయ్య నవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఆ అన్నయ్య గుట్కా, పాన్ మసాలాలు ఏవో ఉంటాయి కదా, అవి తినడం వల్ల పొల్లంతా ఎల్లోయిష్గా ఏదో సంథింగ్ తినేసినట్టు, పొల్లు అసలు సరిగ్గా లేవన్నమాట. దానివల్ల అన్నయ్య నవ్వట్లేదు. అక్కడ హుక్స్ అవి ఉన్నాయన్నాను కదా, అది ఎందుకంటే వాళ్ళు టైర్లో ఉన్న గాలిని చెక్ చేస్తున్నారు అనమాట. దాంతో నేనేమో ఏదేదో యూజ్ చేసుకుని మొత్తం నాకు
సో ఇప్పుడు బండి ఆపడానికి కారణం ఏంటంటే ఇక్కడ టీ తాగడానికి ఆపాడు అన్నమాట. టీ తాగుదామా అనేసి అంటున్నారు. సో పేమెంట్ అయితే అసలు చేయొద్దు అన్నారు, కానీ నేనే చేస్తాను అనమాట. 30 రూపీస్ సంథింగ్ ఉంది. నేను ఒక కాఫీ, అందులో ఒక ఏమో టీ అనమాట. కాఫీ తాగేసాం. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్స్ ఉన్నట్టు ఉంది బాపట్లకి. అప్పుడే సన్సెట్ అయిపోతుంది. నా పరిస్థితి నైట్కి ఏంటో నాకు అర్థం కావట్లే. చూద్దాం ఇప్పుడు. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఈ ప్రదీప్ బ్రో కాల్ మొత్తం కాలిపోయినట్లు ఉందన్నమాట. ఏమైందన్నా అని అడిగితే ఇవన్నీ ఇచ్చిన రిప్లైకి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళ ఊర్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఎవరినో హెల్ప్ చేయడానికి వెళ్తే ఈ అన్నయ్య కాల్ కాలిపోయింది అన్నాడు. అలాంటి మనిషిని పట్టుకొని నేను ఎంత ఏదేదో ఊహించేసుకున్నాను చూడండి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది రే కాకి? దీన్ని బట్టి మీకేం అర్థమైంది? డోంట్ డజ్ టెక్ టు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? డోంట్ జడ్జ్ బై ఇట్రా. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. మీకు కాదు, నాకు అర్థమైంది అనమాట. బాయ్ బాయ్. సో ఇప్పుడు నాకు లారీ దిగిన వెంటనే మీరు ఏదో సెటప్ అనుకుంటారు, కానీ నా బ్యాక్ ప్యాక్ అవన్నీ చూసి అన్న ఆపిండు. నేను స్టేని ఎత్తుక్కోవాలి అది ఇది అని చెప్పాను. హాయ్ అని చెప్పండి. సో అన్న ఇప్పుడు నాకు ఏమన్నాడంటే, హోటల్స్ ఇప్పుడు దొరకవు తమ్ముడు, కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అంటే, నేను ఏమన్నానంటే ఇలా కాదన్నా, నేను గుడి దగ్గర ఎక్కడైనా పెట్రోల్ బంక్ దగ్గర టెంట్ ఏదైనా చూసుకుంటాను అన్నాను. సో అన్న ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి దగ్గరికి రమ్మన్నాడు. అన్న నాకు స్టే ఇస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే అన్న. మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారనమాట. ఈ బ్రో అదో రకం. అసలు నేను ఇలా అనడానికి కారణం ఏంటంటే, ఈ అన్న క్యారెక్టర్ నాకు అసలు అర్థమే కాలేదనమాట. కాసేపు ఏమో క్వార్టర్స్ ఉంది, క్వార్టర్స్కి వెళ్దాము అని అంటాడు. క్వార్టర్స్ ఎయిర్ ఫోర్స్ క్యాంప్కి వెళ్ళేది ఎప్పుడన్నా? ఇప్పుడైనా ప్యాక్ మళ్ళీ ఏమంటాడంటే, బయట రూమ్ తీసుకున్నాను, రూమ్ కూడా ఉంది, రూమ్కి వెళ్దాం అని అంటున్నాడు. అంటే డ్రింక్ చేద్దాం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇంకా ఏవో అంటున్నాడు. ఇంకా అలా మాటలు మారుస్తూనే ఉంటున్నాడు అనమాట. కాసేపు ఏమో మంచోడు అనిపిస్తుంది, కాసేపు ఏమో డేంజర్ గడ్రా బాబు జాగ్రత్తగా ఉండాలి అనేసి అనిపిస్తున్నాను. ఈ అన్నయ్య ఏం చేస్తున్నాడంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు అనమాట. పోనీ ఈ అన్నయ్యకి వాళ్ళందరూ తెలుసు అంటే తెలీదు, అందరూ స్ట్రేంజర్స్ అయి గెలికించుకుని మరీ మాట్లాడుతున్నాడు. నాకేమో ఒక పక్క టైం అయిపోతుంది, పెట్రోల్ బంక్ అవి ఎత్తుక్కోవాలి, మళ్ళీ నేమో స్టే కోసం అడగాలి, పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ అన్నయ్య ఏమో ఎంతకీ రాడే. మీరు ఫ్రీయానా ఇప్పుడు? అంటే నాకు మళ్ళీ పెట్రోల్ బంకులు కూడా చూపించాలి మీరు, అందుకని. ఇక్కడ జియో పెట్రోల్ బంక్ ఉందా? సో మన సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నేను అన్నయ్యకి చెప్పేస్తాను అనమాట, నేను మీతో రానన్నా, ఏదైనా మంచి పెట్రోల్ బంక్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఆపేయండి, నేను అక్కడ స్టే చేస్తాననేసి అంటాను. సో ఎప్పుడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. మనుషులు మంచోళ్ళే, కానీ గుణమే గుడిసెట్టు. మనుషులు మంచోళ్ళు అన్నాను అనేసి చేతులు చాపుకొని వెళ్ళిపోయారు అనుకోండి, అలంగ మావేలాగా బూట్లో కొనుక్కొని వెళ్ళేస్తారనమాట. అంటే అదే ఎవరు స్వార్థం చూసుకుంటాడు కదా, మోసం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అది మనుషులు మంచోడు, మనిషి అంటేనే మంచోడు. ప్రస్తుతం అయితే ఈ యొక్క హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాను. అక్కడ అకామిడేషన్ అడుగుతాను, స్టే అడుగుతాను. ప్రొవైడ్ చేస్తే ఓకే, లేదంటే ఇంకో బంక్ ఎక్కడికైనా వెళ్ళాలి, చూద్దాం. ఇప్పుడు నాకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ మేనేజర్ ఆయన ఎవరైతే ఉంటారో ఆయన చాలా అంటే చాలా మంచోళ్ళు అనమాట. నాకు అకామిడేషన్ ఇచ్చారు. అదే కాకుండా అకామిడేషన్ అంటే నాకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు టెంట్ వేసుకోమని. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నీకు ఏదైనా కావాలన్నా, తినడానికి ఫుడ్, డిన్నర్, లేదంటే ఏదైనా హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తానమ్మా అనేసి అన్నారు అనమాట. దీనికన్నా ఇంకేం కావాలండి? అమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ డార్క్ అనమాట. ఇక్కడ ఎక్కడ తిరగలరా బాబు ఇతను పర్మిషన్ ఇవ్వకపోతే అని అనుకున్నా. ఇది 24 hours పెట్రోల్ బంక్ అంట. ఇక్కడ కూలింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ప్రతి చోట అందరూ కూలింగ్ వాటర్ పెట్టరు కాబట్టి ఓన్లీ వాటర్ పెట్టేస్తారు. అంతేనండి, ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ బై బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.